హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ కంద పోహా అండి. మహారాష్ట్ర స్పెషల్ ఇది. ఇప్పుడు ఈవెన్ అందరూ చేసుకుంటున్నారు. మన డైలీ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఇది ఒక భాగమైందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఆఫ్టర్నూన్ లంచ్ అయినా సరే, ఈవినింగ్ డిన్నర్ అయినా సరే ఫుల్గా తినేసేయచ్చు. చాలా లైట్ ఫుడ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేద్దామో చూసేద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా స్ట్రెయినర్లో ఒక కప్పు పోహా వేసుకొని, కొంచెం మందపాటి పోహా వేసుకోండి, బాగుంటుంది ఈ రెసిపీకి. వాటర్ యాడ్ చేస్తూ ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఎండుమిర్చి హాఫ్ కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి 3 to 4 క్యాష్యూ నట్స్ వేయాలి. మీ ఇష్టం, ఇంకొంచెం కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి, ఒకటి తీసుకున్నాను నేను. ఇలా హాఫ్ కట్ చేసుకున్నవి. ఒక క్యారెట్, ఫైన్లీ చాప్ చేసిన క్యారెట్, ఫైన్లీ చాప్ చేసిన గ్రీన్ మిర్చి అండి. ఇలా ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పొటాటో ముక్కలండి. ఇలా ఫైన్లీ చాప్ చేసుకున్న పొటాటో కూడా యాడ్ చేసేసి, ఆ తర్వాత ఫైనలీ చాప్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి మూత పెట్టేసి ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి ఈ విధంగా కొంచెం కుక్ అవుతాయి. కొంచెం కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసి, ఈ విధంగా కలిపిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని, పావు స్పూన్ పసుపు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని, కర్రీ లీవ్స్ ఒక 2 టేబుల్ స్పూన్, ఒక రెమ్మ 2 రెమ్మలు మీ ఇష్టం, మీకు సరిపడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి ఇంకొక 3 to 4 minutes కుక్ చేసుకోవాలండి. వెజ్జీస్ అన్నీ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాము. బంగాళదుంప ఉడికిందండి. మన వెజ్జీస్ అన్నీ ఉడికినాయి. ఆ తర్వాత మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా పోహా, వాటర్లో స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పోహా మొత్తం యాడ్ చేసేసి ఈవెన్గా కలిపి, మొత్తం వెజ్జీస్ మొత్తం ఆ పోపు మొత్తం పోహాకి పట్టేటట్లు ఈవెన్గా మిక్స్ చేసుకోండి. మన రెసిపీ ఆల్మోస్ట్ డన్ అండి. ఒకసారి చూసేయండి. రెడీ టు సర్వ్. మీకు నచ్చినట్లుగా సర్వ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.